లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎల్ఎస్సీ టీం బోనీ కొట్టింది. 21 పరుగుల తేడాతో పీబీకేఎస్ టీం ఓడించి వాళ్ళు ఈ సీజన్ లో మొట్టమొదటి విజయాన్ని నమోదు చేశారు. సో ఈ మ్యాచ్ లో అయితే పంజాబ్ కింగ్స్ టీం చేస్తున్నప్పుడు చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. ఫస్ట్ వికెట్ కు ధావన్ మరియు బరిస్టో చూసుకుంటే 100 పరుగుల కంటే ఎక్కువ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అది కూడా కేవలం 11 ఓవర్స్ లోనే. సో ఇలాంటి టైంలో పీబీకేఎస్ టీం ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుందని చెప్పి అందరం అనుకున్నాం. కానీ అప్పుడు వచ్చాడు ఒక డెబ్యూ బౌలర్. అతని పేరు మయాంక్ యాదవ్ అంట. అసలు మత్తిపోయే బౌలింగ్ చేశాడు. చాలా కాలం తర్వాత ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ రా పేస్ వేశాడు. అది కూడా మామూలు పేస్ బౌలింగ్ కాదు. ప్రతి బాల్ కూడా 140+ పడింది. ఇన్ఫాక్ట్ అతను వేసిన 24 బంతులు 9 బంతులు 150+ స్పీడ్ తో పడ్డాయి. సో ఇలాంటి స్పీడ్ మనం గతంలో ఉమ్రాన్ మలిక్ దగ్గర నుండి చూసాం. కానీ ఉమ్రాన్ మలిక్ తో పోల్చుకుంటే ఫాస్ట్ బౌలర్ లో సంథింగ్ డిఫరెంట్ ఉంది. చాలా ఈజీ బౌలింగ్ యాక్షన్ తో పెద్దగా కష్టపడకుండానే 150+ టచ్ చేసేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఒక బాల్ అయితే 155.8 కిలోమీటర్ స్పీడ్ తో వేశాడు. అండ్ ఇదైతే ఐపీఎల్ 2024 ది ఫాస్టెస్ట్ బాల్. ఓవరాల్ గా చూసుకుంటే 5th ఫాస్టెస్ట్ బాల్. సో ఢిల్లీకి చెందిన ఫాస్ట్ బౌలర్ అయితే నేను అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ అతనే. లక్నో వాళ్ళు మ్యాచ్ గెలిచారు, నికోలస్ పురాన్ క్యాప్టెన్సీ చేశాడు, అలాగే అతను బ్యాటింగ్ బాగా చేశాడు. ఇవన్నీ లేవు. ఓన్లీ మయాంక్ యాదవ్ నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం జనరల్ గా చూస్తుంటాం పేస్ ఎక్కువ వేసినప్పుడు రన్స్కు పోతూ ఉంటారు. మెయిన్ ఉమ్రాన్ మలిక్ విషయంలో మనం దీన్ని చాలా సార్లు చూసాం. అలాగే నోకియా చూసుకున్న మార్కూట్ లాంటి బౌలర్స్ చూసుకుని ఎక్కువగా రన్స్కి వెళ్తూ ఉంటారు. బట్ యంగ్ ఫాస్ట్ బౌలర్ మాత్రం రా పేస్తో పాటు చాలా యాక్యురసీ మెయింటైన్ చేశాడు. షార్ట్ బాల్ చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేశాడు. అలాగే టెక్నిక్ చేస్తూ కన్సిస్టెంట్ గా బ్యాకప్ లెంత్ లో కూడా బౌలింగ్ చేయగలిగాడు. సో ఐ థింక్ 21 ఏళ్ల మయాంక్ యాదవ్ అయితే మన టీమిండియాకు చాలా పెద్ద సెట్ కాగలడు. డెబ్యూ మ్యాచ్ లో ఇంత రాపేస్ బౌలింగ్ వేయడంతో పాటు 4 ఓవర్స్ లో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అండ్ అతని పెర్ఫార్మెన్స్ వల్ల లక్నో టీం గెలిచింది. అలాగే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. సో ఖచ్చితంగా యంగ్ ఫాస్ట్ బౌలర్ పెట్టిన ఎఫర్ట్ కు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కేఎల్ రాహుల్ ఈజ్ నాట్ వాక్డ్ యాజ్ ఏ కెప్టెన్. నికోలస్ పురాన్ లక్నో సారథిగా బయటకు వచ్చాడు. సో మేబీ కేఎల్ రాహుల్ లాంగ్ ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇచ్చాడు కాబట్టి అతనికి రెస్ట్ ఇచ్చి ఉండాలి. ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించారు. బట్ నా డౌట్ ఏంటంటే లక్నో టీంకి ఆల్రెడీ 6 days క్యాప్ వచ్చింది. అయినా కానీ కేఎల్ రాహుల్ కి ప్రికాషనరీ గా రెస్ట్ ఇచ్చారంటే నాకు డౌటే. మేబీ వాళ్ళు నికోలస్ పురాన్ని కెప్టెన్ గా పెడతాం అనుకుంటున్నారేమో. సో కేఎల్ రాహుల్ ఎందుకు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడాడనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. మేబీ నాకు తెలిసి ప్రికాషనరీ రెస్ట్ అయ్యి ఉండాలి. దీంతో పాటు మన సర్ప్రైజ్ ఏంటంటే లక్నో పిచ్. జనరల్ కి పిచ్ చూసుకుంటే చాలా స్లోగా ఉంటుంది. బట్ ఈ మ్యాచ్ లో మాత్రం లైట్ గా గ్రాస్ చేంజ్ ఉంది. అలాగే చాలా ఫ్రెష్ గా ఉంది. దీనివల్ల రన్స్ ఎక్కువగా వచ్చాయి. పర్టికులర్ గా లక్నో టీం బ్యాట్స్మెన్ యొక్క అప్రోచ్ చాలా మారిపోయింది. స్టార్టింగ్ నుండి ఆల్ గన్స్ ప్లేజింగ్, ఎవరు కూడా హోల్డ్ బ్యాక్ చేయలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు షాట్స్ ట్రై చేశారు. మళ్ళీ కేఎల్ రాహుల్ చూసుకుంటే స్ట్రైట్ గా ఒక 6 కొట్టాడు. అదైతే ప్యూర్ క్లాస్. బట్ ఇలా వేగంగా ఆడే క్రమంలోనే లక్నో టీం వికెట్స్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రాహుల్ హర్షదీప్ సింగ్ బౌలింగ్ అవుట్ అయిపోతే పడిక్కల్ శామ్ కరణ్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత స్టాయినిస్ కూడా 2 6 కొట్టి అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. బట్ అతను కూడా 19 పరుగులు చేసి రాహుల్ 4 బౌలింగ్ అవుట్ అయిపోయాడు. సో లక్నో బ్యాటింగ్ అప్రోచ్ అయితే చాలా అగ్రెసివ్ గా కనిపించింది. బట్ వాళ్ళు వికెట్స్ ని హోల్డ్ చేయలేకపోయారు. అయితే ఒక ఎండ్ లో మాత్రం క్వింటన్ డీకాక్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. అదే ఎండ్ లో వచ్చిన బ్యాట్స్మెన్ అగ్రెసివ్ ఇంటెంట్ తర్వాత డీకాక్ మాత్రం చాలా చక్కగా యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ కొట్టాడు. మెయిలీ నికోలస్ పురాన్ మరియు డీకాక్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ అయితే గేమ్ ని కంప్లీట్ గా మార్చేసింది. వీళ్ళిద్దరు కలిసి 4వ వికెట్ కు 47 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అది కూడా ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 4.3 ఓవర్స్. సో ఈ పార్ట్నర్షిప్ లో నికోలస్ పురాన్ అగ్రెసివ్ గా ఆడాడు. అలాగే డీకాక్ కూడా అగ్రెసివ్ గా ఆడాడు. మెయిన్లీ పురాన్ చూసుకుంటే 21 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. సో ఫస్ట్ నికోలస్ పురాన్ ఒక క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి. అయితే సాడ్ థింగ్ ఏంటంటే సెకండ్ టైం అవుట్ తర్వాత వీళ్ళిద్దరు అవుట్ అయిపోయారు. డీకాక్ చూసుకున్న పురాన్ చూసుకున్న డెత్ ఓవర్స్ వచ్చేసరికి వీళ్ళిద్దరు బ్యాక్ ఇన్ ద హట్. సో అలాంటి టైంలో లక్నో టీం నేను ఇంపాక్ట్ ప్లేయర్ గా దీపక్ కూడా యూజ్ చేస్తారేమో అనుకున్నా. ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ లేదు కదా అని చెప్పి. బట్ కృణాల్ పాండ్యా మాత్రం ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. డెత్ ఓవర్స్ లో తన పవర్ చూపిస్తే 22 బంతులు 43 పరుగులు చేశాడు. మెయిన్ అతనికి సరైన సపోర్ట్ కూడా దొరకలేదు. అదనంలో ఆయుష్ బదన్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. బట్ కృణాల్ పాండ్యా మాత్రం ఎట్ విల్ బౌండరీస్ కొట్టాడు. సో కృణాల్ పాండ్యా బ్యాటింగ్ కారణంగానే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ దొరికింది. లక్నో టీం స్టాయినిస్ కాకుండా 6 జెన్యూన్ బౌలింగ్ ఆప్షన్స్ తో వచ్చారు. మెయిన్ అతని బ్యాటింగ్ కారణంగా లక్నో టీం 199 పరుగుల వరకు వెళ్ళగలిగింది. సో పర్షియల్ పీబీకేఎస్ బౌలర్స్ తమ చేతిలో ఉన్న మ్యాచ్ ను కొంతవరకు లూజ్ అయ్యారని చెప్పుకోవాలి. మెయిన్లీ నికోలస్ పురాన్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు కంబ్యాక్ చేయొచ్చు. లక్నో టీం 180 లోపే కట్టడి చేసి ఉండాలి. బట్ వాళ్ళైతే కృణాల్ పాండ్యాకి చాలా రన్స్ ఇచ్చారు. మెయిన్లీ మ్యాచ్ లో చూసుకుంటే అప్పట్లోనే హర్షల్ పటేల్ గోన్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. 4 ఓవర్స్ లో 45 పరుగులు ఇచ్చాడు. అలాగే రాహుల్ చౌదరి చూసుకున్నా చాలా రన్స్ కు వెళ్ళాడు. ఈవెన్ అతను మార్కస్ స్టాయినిస్ వికెట్ తీసినప్పటికీ 14 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో పీబీకేఎస్ బౌలర్స్ లో శామ్ కరణ్ ఒక్కడికే బాగా బౌలింగ్ పడింది. 4 ఓవర్స్ లో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మిగిలిన అతను ఏ పేజ్ లో బౌలింగ్ వచ్చినా సరే పొదుపుగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లే లో చూసుకున్నా, మిడిల్ ఓవర్స్ లో చూసుకున్నా, డెత్ ఓవర్స్ లో చూసుకున్నా చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. ఇక అదంతా పాటు హర్షదీప్ సింగ్ 2 రాబడా ఒక వికెట్ తీసినప్పటికీ వీళ్ళు కూడా కొంతవరకు రన్స్ కు వెళ్లారు. అయితే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే పీబీకేఎస్ టీం హర్ప్రీత్ బాద్ చేత కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించింది. సో లాస్ట్ మ్యాచ్ లో అతను చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా 14 పరుగులు ఇచ్చాడు. బట్ స్టిల్ అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. మేబీ లక్నో టీంలోనే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చూసి బౌలింగ్ ఇవ్వకుండా ఉండాలి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మరి ఓవర్ ట్రై చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే హర్ప్రీత్ బాద్ ఏమీ అంత క్వాలిటీ లేని బౌలర్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రెసెంట్ అతను మంచి ఫామ్ లో ఉన్నాడు.
సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నా సరే అతని చేత ట్రై చేయించుంటే వికెట్స్ అయినా వచ్చి ఉండేవి. ఇక పీబీకే చేసింగ్ విషయానికి వస్తే మొత్తం అంతా సాఫీగా నడిచింది. 11వ ఓవర్ వరకు చూసుకుంటే వాళ్ళు కంప్లీట్గా మ్యాచ్లో ఉన్నారు. శిఖర్ ధవన్ ఏమో తన అయిన స్టైల్లో ఆఫ్ సైడ్ టార్గెట్ చేస్తూ వరుస పెట్టి బౌండరీస్ కొట్టాడు. అలాగే జానీ బెయిర్స్టో చూసుకుని అటువల్ బౌండరీస్ కొడుతూ పంజాబ్ కింగ్స్కి చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగా పీబీకే టీంకి పవర్ ప్లేలో 41 పరుగులు వచ్చాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మొదటి వికెట్ ఏకంగా 102 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ధావన్ 50 బంతులు 70 పరుగులు చేస్తే బెయిర్స్టో 29 బంతులు 42 పరుగులు చేశాడు. సో వాళ్ళ బ్యాటింగ్ చూసి పీబీకేఎస్ విజయం నల్లేరు మీద నడక అనుకున్నాం. కానీ ముందు చెప్పుకున్నట్టు ది యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మొత్తం గేమ్ని మార్చేశాడు. అతను పీబీకేఎస్ ఇన్నింగ్స్లో సెకండ్ హాఫ్లో బౌలింగ్కి వచ్చాడు అండ్ అక్కడ నుండి వాళ్ళు తడబడడం స్టార్ట్ చేశారు. మెయిల్ ఇనిషియల్ బ్రేక్తో అతను అందించాడు. జానీ బెయిర్స్టోకి ఒక చక్కని షార్ట్ బాల్ వేసి అతను అవుట్ చేశాడు. పడిన బెయిర్స్టో అవుట్ అవగానే ప్రభ్ సింగ్ వచ్చి చెతకొట్టం మొదలుపెట్టాడు. 7 బంతులను 19 పరుగులు చేసేశాడు. సో పీబీకేఎస్ టీంకి అయితే ఒక వికెట్ పడినా వాళ్ళ రన్ రేట్ తగ్గలేదు. బట్ అగైన్ మళ్ళీ మయాంక్ యాదవ్ 14 ఓవర్లో బౌలింగ్ వేయడానికి వచ్చి ప్రభ్ సింగ్ వికెట్ తీశాడు. సో 2 బ్రేక్ త్రూస్ ఏవైతే ఉన్నాయో తిరిగి లక్నో టీంని గేమ్లోకి తీసుకొచ్చాయి. మెయిన్లీ ప్రభ్ సింగ్ వికెట్ పడిన తర్వాత ఆ టీం రన్ రేట్ పడిపోయింది. శిఖర్ ధవన్ స్ట్రగుల్ అయ్యాడు. అలాగే జితేష్ శర్మ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. వీళ్ళిద్దరు కలిసి 2.1 ఓవర్స్లో కేవలం 11 పరుగులు మాత్రమే యాడ్ చేయగలిగారు. అలాగే స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేసిన జితేష్ శర్మను కూడా మయాంక్ యాదవ్ అవుట్ చేశాడు. సో 102 పరుగులకు ఒక వికెట్ కూడా కోల్పోయిన పీబీకేఎస్ టీం 139 వచ్చేసరికి 3 వికెట్లు పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా వాళ్ళ చేసి చాలా స్లో అయిపోయింది. ఈవెన్ శిఖర్ ధవన్ చూసుకున్నా చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. తన ఆడిన చివరి 15 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే డెత్ ఓవర్స్లో చూసుకుంటే 17 ఓవర్లో మోషన్ ఖాన్ డబుల్ స్ట్రైక్ ఇచ్చాడు. ఆ ఓవర్ 2వ బంతికి శిఖర్ ధవన్ అవుట్ చేయడంతో పాటు 3వ బంతికి శామ్ కరణ్ని డక్అవుట్గా పంపాడు. సో ఈ ఓవర్ తర్వాత అయితే పీబీకేఎస్ టీం కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది గేమ్. చివరిలో లివింగ్స్టన్ ట్రై చేసినప్పటికీ పని అవ్వలేదు. 17 బంతులు 28 పరుగులు చేశాడు. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మెయిన్లీ 12వ ఓవర్ నుండి 17వ ఓవర్ వరకు ఈ 6 ఓవర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా గేమ్ని మార్చేశారు. ఇన్ఫాక్ట్ పీబీకేఎస్ టీం ఫస్ట్ 10 ఓవర్స్లో 9.8 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. బట్ నెక్స్ట్ 9 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం ఆ టీం 6.7 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో స్టార్టింగ్లో బాగా బ్యాటింగ్ చేసిన పీబీకేఎస్ టీం మయాంక్ యాదవ్ వచ్చిన తర్వాత మాత్రం కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు. ఇక ముందు చెప్పుకున్నట్టు లక్నో బౌలర్స్లో మయాంక్ యాదవ్ టాప్ బౌలర్. మెయిన్లీ అతను రాపేస్తూ మొత్తం అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఒక్కసారిగా తనని చూసేలా చేసుకున్నాడు. ఇక అతనితో పాటు మోషన్ ఖాన్ కూడా చాలా మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 34 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఈవెన్ లక్నో స్పిన్నర్స్ చూసుకున్న యాజ్ యూజువల్ వికెట్స్ తీయలేకపోయినప్పటికీ చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ కృణాల్ పాండ్యా 19th ఓవర్లో చాలా టైట్ బౌలింగ్ చేశాడు. ఇక వీళ్ళతో పాటు వాళ్ళు సిద్ధార్థ్ అని ఒక స్పిన్నర్ని తీసుకొచ్చారు. అతను రన్స్కి వెళ్ళాడు. అలాగే నవీన్ చూసుకున్న 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చాడు. సో నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్ నుండి లక్నో టీం నవీన్ పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. వాళ్ళు షమర్ జోసెఫ్ని తీసుకొస్తే బాగుంటుంది. పర్టికులర్గా నేనైతే మయాంక్ యాదవ్ మరియు షమర్ జోసెఫ్ యొక్క కాంబినేషన్ చూడాలనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ మయాంక్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తర్వాత దాన్ని షమర్ జోసెఫ్తో కలిసి పిక్ చేయించుకున్నాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ కనుక పడితే ఆ రాపేస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే షమర్ జోసెఫ్ కూడా చాలా మంచి పేస్తో బౌలింగ్ చేస్తాడు. చూడాలి మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడు చూస్తామనేది. ఇక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే లక్నో టీం బోని కొట్టి 5వ స్థానానికి వచ్చేశారు. అలాగే పంజాబ్ కింగ్స్ టీం వరుసగా తమ 2వ మ్యాచ్లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో నిలిచారు. మెయిన్లీ మ్యాచ్ తర్వాత చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం ఇప్పుడు 10వ స్థానంలోకి పడిపోయింది. సో ఇంకా ఈ సీజన్లో డీసీ మరియు ముంబై ఇండియన్స్ ఈ 2 జట్లే బోని కొట్టాల్సి ఉంది. ఇక ఆరెంజ్ క్యాప్ మరియు పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేవు. స్టిల్ ఆరెంజ్ క్యాప్ రేస్లో విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్లో ఉన్నాడు. 181 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను హోల్డ్ చేసుకుంటున్నాడు. అలాగే బౌలింగ్లో చూసుకున్న ముస్తాఫిజ్ రెహమాన్ 6 వికెట్లతో పర్పుల్ క్యాప్ని తన దగ్గరే పెట్టుకున్నాడు.